హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో అమ్మ రెసిపీస్. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్తో కొత్తగా కోఫ్తా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి ఈ కర్రీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ 3 పొటాటోస్ తీసుకొని కట్ చేసుకొని బాయిల్ చేయాలి. బాయిల్ చేసేసిన తర్వాత ఈ పొటాటోస్ కింద తీసేసి మ్యాష్ చేసేసుకోండి. కాలీఫ్లవర్ బాగా వేడి నీళ్ళతో వాష్ చేసేసి ఫుడ్ ప్రాసెసర్లో వేయండి. దీంతో పాటే ఒక 2 గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర కొంచెం వేసి గ్రేట్ చేసుకోవాలి. ఇలా ఎలక్ట్రికల్ లేనట్టయితే మీ దగ్గర ఫుడ్ ప్రాసెసర్ మాన్యువల్గా కూడా దొరుకుతున్నాయి డీమార్ట్లో. ఇలా బాగా గ్రేట్ చేసుకున్న కాలీఫ్లవర్ని పక్కన పెట్టుకోండి. పిల్లలకి కాలీఫ్లవర్ అంటే కొంతమందికి నచ్చదు కదా, అలాంటి వాళ్ళకి ఇలా కోఫ్తాస్ చేసి కర్రీ చేస్తే చాలా నచ్చుతుంది. ఇప్పుడు 3 ఆనియన్స్ తీసుకొని రఫ్గా కట్ చేసుకోండి. రఫ్గా కట్ చేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని ఈ కట్ చేసిన ఆనియన్స్ ప్యాన్లో వేసి ఈ ఆనియన్స్తో పాటే గ్రీన్ చిల్లీస్ ఒక 4 వేయండి. ఒక టమాటో, 10 జీడి పలుకులు వేసి వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి మెత్తబడే వరకు ఉడికించుకోండి. ఇవి మెత్తబడిన తర్వాత చల్లార్చి మిక్సీ వేసుకోవాలి, గ్రేవీ కోసం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగా గ్రేడ్ అయిందో కాలీఫ్లవర్. దీంట్లో మనం బాగా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్, ఒక 2 స్పూన్స్ రవ్వ, కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ వేయండి, బైండింగ్ కోసం అన్నమాట. కోఫ్తాస్ చేస్తాం కదా మనం. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. తర్వాత 1/2 స్పూను పసుపు వేసి బాగా కలపండి. బాగా కలిపాక రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఈలోగా స్టవ్ మీద 2 ప్యాన్లు పెట్టుకొని ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ ఎక్కువ వేయండి కోఫ్తాస్ కోసం ఫ్రై చేయడానికి. వేరే ప్యాన్లో 5-6 స్పూన్ల ఆయిల్ వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అందులో వేసి వేయించుకోవాలన్నమాట. పేస్ట్ వేసాక ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేయండి, ఒక 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసేసి బాగా కలపండి. గ్రేవీ ఓ పక్కన తయారవుతూ ఉంటుంది, మన పేస్ట్ వేగుతూ ఉంటుంది అన్నమాట పక్కన. ఇప్పుడు ఒక బౌల్లోకి పొడి కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో ఈ బాల్స్ రోల్ చేసేసి వేయించుకోండి. ఒక పక్క మనకి కోఫ్తాస్ రెడీ అవుతుండగానే మనం తయారు చేసుకున్న పేస్ట్, ఆనియన్ పేస్ట్ వేగుతూ ఉంటుంది. బాగా వేగాక కొంచెం వాటర్ వేయండి. వాటర్ వేసి కాసేపు ఉడికించండి. మనకి బాగా గ్రేవీ ఉడికిన తర్వాతే కోఫ్తాస్ వేసుకోవాలి. గ్రేవీ బాగా దగ్గర పడుతుండగా ఒక 4 స్పూన్లు పాలు వేసుకోండి. కోఫ్తాస్ అన్నీ వేగిపోయింది చూసారా, బాగా వేగిపోయి మంచి కలర్ వచ్చింది కదా. కోఫ్తాస్ అన్నీ పక్కన తీసి పెట్టుకొని ఒక 4 స్పూన్లు పాలు గ్రేవీలో వేసుకొని బాగా కలపండి. గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కోఫ్తాస్ అందులో వేసుకోవాలి. ఈలోగా ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడరు గ్రేవీలో వేయండి. రెడీ అయిపోయిన కోఫ్తాస్ని గ్రేవీలో వేసి 2 నిమిషాల పాటు ఉంచండి. ఎక్కువసేపు ఉన్నా ఇవి చాలా స్మూత్గా వస్తాయండి కోఫ్తాస్, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 1 నిమిషం లేదా 1.5 నిమిషం ఉంచి స్టవ్ మీద సిమ్లో స్టవ్ కట్టేయండి. తర్వాత ఇలాగా సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.